హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్లోనే ఒక ఫోటో అయితే సెట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ హోమ్ స్క్రీన్లోనే కాకుండా అప్డేట్స్లో కూడా కనిపిస్తుంది, కమ్యూనిటీస్లో కనిపిస్తుంది, కాల్స్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా కేవలం చాట్స్లోనే కాకుండా ఈ విధంగా హోమ్ స్క్రీన్లో వాట్సాప్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధంగా ఫోటో కనిపించేలా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు కూడా ఇంతకుముందు నేను చూపించినట్టుగా వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్ లో మీకు నచ్చిన ఫోటో మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మిమ్మల్ని 2 పర్మిషన్స్ అడిగినట్టయితే పర్మిషన్స్ ఇచ్చేయండి. సో ఇందులో మనం ఎటువంటి సెట్టింగ్స్ అయితే చేసుకోవట్లేదు, వచ్చేసి యాడ్ దాన్ని వదిలేసేయండి. తర్వాత ఇక్కడ మనకు గ్రిడ్ ఓవర్లే అని ఉంటుంది. ఇది కూడా మనకు అవసరమైన సెట్టింగ్. చివర్లో మీరు చూసినట్టయితే మోకప్ ఓవర్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు నేను మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, ఆ ఫోటో అయితే నేను సెట్టింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకప్ ఓవర్లే ఉంది కదా, ఆ బటన్ ఈ విధంగా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోగానే మీరు ఇక్కడ సెట్టింగ్ చేసుకున్న ఫోటో కనిపిస్తుంది. మీకు స్టార్టింగ్ లో ఇక్కడ ఏ ఫోటో లేకపోతే ఖాళీ చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ గా దీని పైన ప్రెస్ చేయగానే ఇది మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీరు ఏ ఫోటో అయితే సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు చూపించడానికి ఒక ఫోటో అయితే మళ్ళీ దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఒపాసిటీ ఉంది కదా, దాన్ని అయితే ఫుల్ చేయాలన్నమాట. మీరు దీన్ని ఎంత పెట్టినట్టయితే మీకు ఫోటో అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫుల్ పెట్టాను కాబట్టి నాకు ఇప్పుడు ఫుల్ కనిపిస్తుంది అనమాట. తర్వాత ఈ ఫోటోని మీకు పైకి కిందికి జరపాలా, లేకపోతే అటు సైడ్ ఇటు సైడ్ అని జరపాలనుకుంటే ఆ విధంగా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం అడ్జస్ట్ అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఈ అప్లికేషన్ లో మనకి ఎటువంటి వర్క్ లేదు. సింపుల్ మన వాట్సాప్ ని ఓపెన్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్ నేను ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ లో మీరు చూడొచ్చు ఫోటో అయితే షో అవుతుంది. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాట్సాప్ లో కనిపిస్తూనే ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా వాట్సాప్ లో మీకు నచ్చిన ఫోటో కనిపించేలా ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది వాట్సాప్ లోనే కాకుండా వాట్సాప్ నుంచి మనం బ్యాక్ వెళ్ళినా సరే ఈ విధంగా లైట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం వేరే ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసినా సరే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను యూట్యూబ్ లోకి వచ్చినా సరే ఫోటో ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంది. లేదు నాకు ఎక్కడ కనిపించినా సరే కానీ వాట్సాప్ లో కూడా కనిపించాలని నేను ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.